ఇప్పటికీ దాదాపు 1 year పైన గడుస్తుంది. సో ప్రతి నెల 700 మంది 1000 మంది దాకా రిటైర్ అవుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దాచుకున్న డబ్బులు అవి. గ్రాట్యుటీ అన్నది వాళ్ళ హక్కు. అందరు ఏం చేస్తారు, రిటైర్మెంట్ అయిన తర్వాత సడన్ గా వాళ్ళ జీతం పెన్షన్ సగానికి పడిపోతుంది. ₹1,00,000 జీతం వస్తే 50,000 పడిపోతుంది. అప్పటి వరకు ఒక జీవన విధానానికి ₹1,00,000 ఫిక్స్ అయిపోతారు, సడన్ గా పడిపోతుంది. చాలా మంది ఏమనుకుంటారంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే బిడ్డ పెళ్లి చేయాలి, లేకపోతే ఏదో రకరకాల ఖర్చులు అనుకుంటారు. అవన్నీ కూడా ఇబ్బంది అయిపోతున్న పరిస్థితి. సంవత్సరం అయినా రిటైర్మెంట్ దొరకని పరిస్థితి. 2 కేసెస్ మనం దారుణమైన కేసెస్ మనం చూస్తున్నాం. ఒకతను హాస్పిటల్ బెడ్ మీద చికిత్స పొందుతున్నాడు. ఇంకో వ్యక్తి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేదు అంటాడు. చాలా తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి ఈ పెన్షనర్ల సంబంధించి. ఈ కుబేర్లో తొందరగా ఇవ్వాలంటే 15% కమిషన్ ఇవ్వాలి. కాంట్రాక్టర్ బిర్ల కమిషన్ అడగట్లా, పెన్షనర్లు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చింది కమిషన్ అడుగుతున్నారు. సిగ్గుచేటు అంటే సిగ్గుచేటు. ఆర్థిక శాఖలో అధికారులు కొద్దిమంది ఈ కుబేర్ ద్వారా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తొందరగా రావాలంటే 15% కమిషన్ అడుగుతున్నారట. ఇవాళ నాకు ఒక ఉద్యోగ సంఘం నేత చెప్పాడు. నేను చెప్పాను, ఆధారాలు ఉంటే ఇవ్వండి, వాళ్ళని డెఫినెట్గా ఎక్స్పోజ్ చేద్దాం ఎవరైతే అడుగుతున్నారో అని చెప్పాను. ప్రభుత్వం ఏమని చెప్తుంది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ప్రతి నెల 700 కోట్లు కొడతామంట, 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. అంటే మొత్తం 12,000 కోట్ల బకాయిలు కేవలం రిటైర్ అయిన ఉద్యోగులకే ఉన్నాయి. 12,000 కోట్లు అంటే ప్రతి నెల 700 కోట్లు కొట్టినా అందరికీ క్లియర్ చేయాలంటే ఇంకా సంవత్సరంన్నర పడుతుంది. కానీ ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి చేయట్లేదు. సో అందుకనే మనం ఈ చర్చ పెట్టడానికి కారణం ఏంటంటే ఉద్యోగి హక్కు. ఉద్యోగి తాను దాచుకున్న సొమ్మును తనకి ఇవ్వమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాడు. ప్రభుత్వం వేరే వాటికి డైవర్ట్ చేసింది జీపీఎఫ్ సొమ్మును. గ్రాట్యుటీ అనేది ఉద్యోగి హక్కు, అది ఇవ్వట్లేదు. ఎందుకంటే పైసలు లేవు. పైసలు ఎందుకు లేవు? ఉచితాలు. ఎవడేమన్నాడు నేను ఉచితాలు? ఫ్రీ బస్ ఎవడేమన్నాడు? కళ్యాణ్ లక్ష్మి ఎవడేమన్నాడు? షాదీ ముబారక్ ఎందుకు ఇమ్మన్నాడు? ఎవడేమన్నాడు? ₹1,00,000 పెళ్లి చేసుకుంటే ఎందుకు ఇవ్వాలి? అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో దళిత బంధుని 10 లక్షలు ఒకటే ఇంటికి ఇస్తే బీసీ బంధుని 1,00,000. ఇవి సాచ్యురేషన్ పాయింట్ ఆఫ్ లో సాధ్యమవుతుందా? ఏమైంది? దళిత బంధు ప్రోగ్రాం అంటే గెలిచిందా? ఒక కుటుంబానికో 2 కుటుంబానికో ఇవ్వగలుగుతారు, అన్ని కుటుంబాలకు ఇవ్వలేరు కదా, ఓడిపోయింది. ఈ ఫ్రీ బీస్ జగన్ అంతే ఆంధ్రప్రదేశ్లో నవరత్నాలను ఇచ్చి చేశాడు. ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు ఫ్రీ బీస్ ఇస్తున్నారు. అందుకని నేను ఏమంటా అంటే ఎంప్లాయీస్ పెన్షనర్స్ మీరు ఏకం కావాలి. రాష్ట్రంలో 15 లక్షల మందికి పైగా ఎంప్లాయీస్ పెన్షనర్స్ ఉన్నారు. వీళ్ళంతా ఏకమై ఫ్రీ బీస్ మీద పోరాటం చేయకపోతే ఇప్పుడు 1వ తారీఖు జీతం ఇస్తే పెద్ద వార్త. ప్రైవేట్ రంగంలో మనందరికీ 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి, పాపం ప్రభుత్వ రంగంలో రావట్లే. వస్తే 1వ తారీఖు జీతం ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటారు, వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేందుకు. పెన్షనర్స్ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఉద్యోగ సంఘాలు ఒకసారి స్ట్రైక్ అని పిలుపునిస్తాయి, స్ట్రైక్ అని పిలుపునివ్వగానే మేము రిలీజ్ చేస్తామంటారు, చెయ్యరు. ఎందుకు మరి చేతగాని ప్రభుత్వాలు ఫ్రీలు ఎందుకు ఇవ్వడం? వీళ్ళు కూడా ఉద్యోగ సంఘాలు కూడా పెన్షనర్ సంఘాలు కూడా ఫ్రీ బీస్కు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలి. చేతగానప్పుడు ఫ్రీ ఇవ్వకండి, ఎందుకు ఫ్రీ ఇవ్వడం? సో మాట్లాడదాం. మనతో పాటు కృష్ణమూర్తి గారు పెన్షనర్స్ అసోసియేషన్ నుంచి ఉన్నారు, చావా రవి గారు యూటీఎఫ్ నుంచి ఉన్నారు, పురుషోత్తం రావు గారు తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ నుంచి ఉన్నారు, భుజంగరావు గారు స్టేట్ టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నారు, మారం జగదీష్ గారు, శ్రీపాల్ రెడ్డి గారు కూడా ఫోన్ లైన్లో మనతో పాటు జాయిన్ అవుతారు. ముందుగా కృష్ణమూర్తి గారు ఉన్నారా? ఇక ముందు చావా రవి గారు తీసుకుందాం. చావా రవి గారు రెడీగా ఉన్నారు. చావా రవి గారు సార్, సో ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా? ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పింది. ఆ 700 కోట్లు రిలీజ్ చేసినా అందరి రిలీజ్ కావాలంటే సంవత్సరంన్నర అవుతుంది. అవును. సో ఎట్లా దీని సొల్యూషన్ ఏంటి? భరత్ గారు నమస్తే అండి. వాళ్ళ రాష్ట్రాల్లో ఉద్యోగులు చేరైన ఉద్యోగుల పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. మొత్తంగా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు
అంతకంటే ముందు దాదాపు సంవత్సరంన్నర నుంచి పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 5,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఇచ్చిన బకాయిలు 5-6 వేల కోట్లు ఉండొచ్చు. కానీ ఇప్పుడు చూసినట్లయితే దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈరోజు ఉద్యోగులకు ఎక్స్క్లూజివ్ గా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించినటువంటి బకాయిలే ఉన్నాయి. వీటిని క్లియర్ చేయాలని అన్నప్పుడు 700 కోట్ల చొప్పున ప్రతి నెల ఇచ్చి క్లియర్ చేస్తాం. అసలు 700 కోట్లు ఏంటి? మా